ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రూపాంతరపు కొండ, తాబోరు కొండ అంటారు. అక్కడ ఎంతమంది తీసుకెళ్ళాడు శిష్యుల్ని? ముగ్గురిని. పేతురు, యాకోబు, యోహాను. యేసుప్రభు ఎన్నుకున్న శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది ముగ్గురు వచ్చారు. ఇంకెంతమంది రాలేదు? అర్థమైందా? ఎంతమంది రాలేదు చెప్పండి. ఎంతమంది రాలేదు? ఆ 12లో 3 తీసేయండి. 9 ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు కాస్త దూరంగా ఉన్నారు. ఎందుకు పేతురు, యాకోబుని ఆరుగురు రమ్మన్నాడంటే వీళ్ళు చాలా కట్టుదిట్టమైన వారు. వీళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్, అన్నింటిలో కూడా నిలబడే వ్యక్తులు. ఆయన ఫిల్టరింగ్ చేసినప్పుడు ముగ్గురు కనబడ్డారు. మొట్టమొదటిది పేతురు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పేతురు ఎందుకు తీసుకెళ్ళాడంటే ఆయన రాబోతున్న రోజుల్లో సంఘానికి ఆయన స్ట్రాంగ్గా పునాదిగా నడిపించేవాడు ఉండాలని పేతురు ఎన్నుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం 18వ వచనం చూసినట్టయితే, నీవు పేతురువి, ఈ రాతి మీద నా సంఘము నిర్మింతులు, నరక శక్తులు దీన్ని జయింపజాలవు, నీకు పరలోకపు రాజ్యపు తాళపు చేర్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధించవో అది పరలోకమందు బంధించబడదు, భూలోకమందు దేని విప్పుతావో. ప్రైజ్ లార్డ్. తాళం చేసే అర్థం అధికారం అని అర్థం. పేతురు గారికి ఎందుకంటే యేసు ప్రభు కొరకు ఆయన నిర్ణయం చేయగలరు. కాస్త అబద్ధం ఆడే స్వభావం ఉన్నా యేసు ప్రభుని ఎవరనేదంటే ఈనాడు కూడా మా సంఘ కాపాలని, మా సంఘ సేవకురాలని ఎవరనంటే అలా కడతారు. కానీ మా పాస్టర్ గారి కోసం, మా పాస్టర్ గారి కొరకు, మా గురువు కొరకు ఎందుకంటే అంటారు. మీరు గంగిరెద్దులాగా తలకెత్తారు. మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మా సంఘ కాపాలని మీరు సైలెంట్ గౌరవిస్తూ ఆ గొడవ ఎత్తుకున్నారు. మనవాడు ఇంకోటి వేసుకుంటూ ఇలాగా అలాగా. ఒకసారి నేను కలపడానికి దాని గురించి 6 గంటలు వాడు చర్చించదని తెలిసినారు. ఒకసారి కలపడుతూ ఉంటారు. కొంతమంది అయితే మా పాస్టర్ గారు మనలో చెప్పుకుంటూ మంచిగా ఆడతారు. కొంతమంది అయితే నడుస్తూనే మాట్లాడుకుంటూ వెళ్తారు. ఏవి మాట్లాడతారో తెలుసు, ఏవో మాట్లాడుతూ ఉంటారు. చూసారా? పేతురు గారు ఒక సంఘానికి అధికారం చేశాడు. ప్రైజ్ లార్డ్. పేతురు గారు ఎవరో జాలరు. ఏం పెట్టాడు? చేపలు పట్టుకుని వాడు స్ట్రాంగ్ మైండ్. అందుకని ప్రభు కొరకు ఆయన నిలబడ్డాడు. అందుకని పేతురు గారి ప్రసంగం ద్వారా స్ట్రాంగ్ మైండ్స్ 3000 మంది మారిపోయారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒకసారి పేతురు ప్రసంగం చూస్తున్నాం. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36 నుండి ఆయన మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అపోస్తలులు 2:36, మీరు సిలువపై చంపిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను కనుక ఇశ్రాయేలు జనులందరూ అది. కాబట్టి ఇది చెప్తున్నానంట, ఇశ్రాయేలు మీరు సిలువపై చంపిన యేసే ఏమయ్యాడు? నజరేయుడు చేస్తే మనకు దేవుడు ప్రభు అని గంటాపదం చాటి చెప్పిన వాడు పేతురు. ప్రైజ్ లార్డ్. హెబ్రీ పత్రిక మనం చూస్తున్నాం. ఆ వచనాలు చెప్తున్నాం, ఆ బలమైన మాటలు చెప్తున్నాడు. అలాగే అపోస్తలుల చర్యల గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 12లో చెప్తున్నాడు. ఏమని? 4:12, 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నట్టు వారిలో గొప్పవాడు ఆయన ఎందు తప్ప వేరొకరి యందు రక్షణ లభించదు. ఏదైనా ప్రపంచమున రక్షణ కలిగించే నామము వేరొకరికి. చెప్పట్లండి గంటాపాలు సాధించిన పేతురు. అలాగే పేతురు, యాకోబు కూడా యేసు ప్రభు సువార్త కొరకు మరి గంటాపాలు నిలబడే వ్యక్తి యాకోబు. అపోస్తలుల చర్యల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిసారిగా 12 మంది శిష్యుల హతసాక్షి అయిన వ్యక్తి అంటే యాకోబు. 12:1. ఈ సమయంలో హేరోదు రాజు క్రీస్తు సంఘములో యోహాను సోదరుడు యాకోబుని అది కాబట్టి చూస్తే మొట్టమొదటిసారిగా సువార్త వరకు 12 మంది అపోస్తలులు హతసాక్షి అయిపోయినటువంటి ఎవరో
యాకోబు. ఎందుకని? తర్వాత రాబోతున్నటువంటి ప్రజలు, విశ్వాసులు ఆయన మరణాన్ని చూసి విశ్వాసంతో పెరిగిపోయారు కానీ తరిగిపోవాలి. అందుకనే మరి యాకోబుని దేవుడు గంటా పదవి నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే యాకోబు సరిపోతాడు. ఆనాడు సంఘ విశ్వాసులందరికీ కూడా ఆదర్శంగా ఉంటాడంటూ యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. ముగ్గురు తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? కావాలి కదా, శుభాషనే. ముగ్గురు ఎంట పెట్టుకెళ్ళాడు అంటారు అందరూ కూడా. ఎందుకు ఎంట పెట్టుకెళ్ళాడు? ఏమా మిషమా? ఎందుకో దర్శనం చూసి ఏమవ్వాలి? మోసే ఏరియాలాగానే వీళ్ళు కూడా నిలబడాలి. ప్రైజ్ లార్డ్. అది పరలోక రాజ్యం తాళం చేరిచ్చాడు పేతురు గారు. యాకోబుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే విశ్వాసుని కష్టాలని బాధ చివరికి మరణం వరకు కూడా దేవుడి బిడ్డగా జీవించాలని యాకోబు సాక్షిగా ఉండడానికి. అందుకని యాకోబు మరణం మొట్టమొదటి హేరోదు రాజు కత్తితో సంహరించేశాడు. అలాగే ఈనాడు మనకి ఎన్నో కష్టాలు, శ్రమ, నిందలు, బలహీనతలు, అవమానాలు ఎన్నో వచ్చినప్పుడు మరి గట్టిగా మనం నిలబడి దేవుడి బిడ్డగా ఉండాలని ఈ భక్తుడు, ఈ అపోస్తుడు యాకోబుగా తెలియపరచుకున్నాడు. అలా పేతురు గారి ద్వారా మనం స్ట్రాంగ్గా దేవుడి బిడ్డగా, దేవుడి సంఘంలో బలమైన విశ్వాసంగా ఉండాలని పేతురు బిడ్డ నేర్పిస్తున్నాడు. యాకోబుని బట్టి మనకు వస్తాయి కష్టాలు, కానీ ఆ కష్టాలు తట్టుకునే శక్తి దేవుడిస్తాడని. అలాగే మూడో వ్యక్తి ఎవరంటే యోహాను గారు. యోహాను గారు ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో యేసుప్రభు ప్రేమించే శిష్యులే. యాకోబు సోదరుడు, జబదాయి కుమారుడు యాకోబు, యోహాను. తండ్రి పేరు జబదాయి. ఇదిగో ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఆయన కత్తి చంపబడ్డాడు. ఇదిగో యోహాను గారు నూనెలో ఉడకబెట్టారు. అలా పేతురు గారు తలకిందులుగా సిరివేశారు. చూసారా ఎంత బలమైన విశ్వాసం వీడు. అందుకని ఈ యొక్క యోహాను మరి ఆయన సాక్షిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మరణించినప్పుడు అందరూ పారిపోతారు. కానీ యోహాను గట్టిగా శిలువ దగ్గర నిలబడ్డాడు. వాళ్ళ తల్లిని కూడా యోహాను అప్పగించడానికి ఆయన ఎన్నుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన చనిపోయిన తర్వాత ఆ తల్లి దుఃఖంతో, బాధతో కుంగిపోకూడదు. ఆ తల్లిని ఒకరు అప్పగించడానికి ఆ శిష్యుని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 26-27 వచ్చినారు. యోహాను సువార్త మనం తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండు చూసి యేసు తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అని. ఆ తరువాత శిష్యులతో ఇదిగో నీ తల్లి. చెప్పబట్టండి అది. కాబట్టి యోహాను గారు తన తల్లికి అప్పగించడానికి. అలాగే నాడు ఈ ముగ్గురు ఈరోజు సందర్భం వచ్చిందిగా చెప్పాల్సి వచ్చింది. ముగ్గురు నెట్టబెట్టుకెళ్ళాడు. ఎవరిని? పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు చాలా మరి 12 అపోస్తులు బలమైనటువంటి నిలబడిన వాడు. అలాగే నీవు కూడా క్రీస్తు సాక్షిగా సువార్త కొరకు నీవు నిలబడమని పరిశుద్ధ పౌలు చెప్పినట్టుగానే దేవుని బిడ్డలుగా మన విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. పేతురు, యాకోబు, యోహానుని అలాగే అబ్రహాముని మనం గుర్తు చేసుకుంటూ ఈ వారమంతా ధ్యానం చేసుకుని ఆ భాగ్యాన్ని దయచేయమని మనసాన్ని వేడుకుందాం. ప్రభుదేవుడు ఈ వాక్యం దీవించును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.